నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేమంటారు. శ్రీకృష్ణుడు కనుక ఆ రోజున అర్జునుడికి దుర్యోధనుడికి పెట్టిన పరీక్ష తను నిద్ర నటించడం, అందుకే లేపల, తనెవరూ లేపలేకపోయారు. అట్లాగే అందుకని నిద్ర పోయేవాడిని లేపచ్చు కానీ నిద్ర నటించేవాడిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రజ్యోతిని చూసి తెలియట్లేదా, లేకపోతే ఆంధ్రజ్యోతి నిద్ర నటిస్తోందా? ఎవరు నిద్ర నటిస్తున్నారు? ఉభయ గోదావరి జిల్లాలు ఇప్పుడు సరే 4 జిల్లాలుగా మారుండొచ్చును కాక, కానీ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి లిస్టులు ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో అనౌన్స్ అయిపోయినాయి. అందులో జనసేనకి ఎక్కడో 3 అక్కడో 3 అర్ధజన్ అంతే. ఈ అర్ధజన్ మాత్రమే జనసేనకి, మిగతా సీట్లన్నీ తెలుగుదేశం కన్ఫర్మ్ చేసేసుకుంది. ఇది పవన్ కళ్యాణ్కి తెలియదా? ఆంధ్రజ్యోతి రాస్తుందంటే అది తెలుగుదేశం స్కెచ్ అని పవన్ కళ్యాణ్కి తెలియదా? మరి ఆయన నిద్ర నటిస్తున్నారా, లేదా ఆయనకు ముందే తెలుసు కాబట్టి అది రాసుకొని అని వదిలేస్తున్నారా? ఇక్కడ ఈలోపు పాపం ఆయన హరిరామ్ జోగయ్య గారు రోజుకో లేఖలు రాస్తూ ఉంటుంటారు. మరి వినేవాడెవడో చూసేవాడెవడో పట్టించుకునేవాడెవడో అర్థం కావట్లేదు. కానీ అది కాసేపు స్క్రోలింగ్లకు పనికి వస్తుంది, కానీ ఆయన మాటని పట్టించుకుని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళట్లా. తను తెలుగుదేశంతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కొనసాగి తీరాలనుకుంటున్నారు. ఎవరడ్డొచ్చినా సరే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ సమస్యల్లా ఎన్నిస్తారన్నది అనౌన్స్ చేసిన తర్వాత రాబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆలస్యం జరుగుతోంది తప్పించి, తెలుగుదేశం పోటీ చేసేదేదో చంద్రబాబు తెలుసు, జనసేన పోటీ చేసేదేదో పవన్ కళ్యాణ్కి తెలుసు. అది తెలియదు అనుకునేటటువంటి వాళ్ళ అమాయకత్వం మాత్రమే 50 సీట్లు వస్తాయి 70 సీట్లు వస్తాయి అనేటువంటి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్స్.